నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. మీరు ఇప్పటి వరకు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. 2027 జనవరి 1 నుంచి కొత్త ఆల్ఫా న్యూమారిక్ కోడ్ ఉన్న చెక్కులు మాత్రమే చెల్లుతాయని, డిసెంబర్ 31లోగా పాత చెక్ బుక్ మార్చుకోకపోతే 50,000కు పైగా విలువైన చెక్కులను బ్యాంకులు అంగీకరించవని కొన్ని కథనాలు ప్రచారంలోనికి వచ్చాయి. మరి ఇది దేశవ్యాప్తంగా అమలయ్యే కొత్త ఆర్బీఐ నిబంధన? పాత చెక్ బుక్లు నిజంగానే చెల్లించకుండా పోతాయా? 50,000 పరిమితి వెనుక ఉన్న అసలు నియమం ఏంటి? చెక్ ఇచ్చే ముందు ఖాతాదారులు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా అత్యంత ముఖ్యమైన విషయం, 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా పాత చెక్ బుక్లు చెల్లవని రిజర్వ్ బ్యాంకు ప్రకటించినట్లుగా అధికారిక ఆధారాలు కనిపించడం లేదు. అలాగే ప్రతి చెక్కుపై ప్రత్యేకమైన ఆల్ఫా న్యూమారిక్ కోడ్ తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ దేశవ్యాప్త గడువు విధించినట్లుగా కూడా నిర్ధారణ కాలేదు. అందువల్ల సోషల్ మీడియా సందేశాలు లేదా నిర్ధారణ లేని వార్తల ఆధారంగా ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. అయితే కొన్ని బ్యాంకులు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, పాత చెక్ సిరీస్లను మార్చడం లేదా కొత్త చెక్ బుక్లు తీసుకోవాలని సూచించడం వంటి చర్యలు చేపట్టొచ్చు. ఇవి బ్యాంకును బట్టి మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ బ్యాంక్ నుంచి అధికారిక SMS, ఈమెయిల్, మొబైల్ యాప్ నోటిఫికేషన్ లేదా వెబ్సైట్ ప్రకటన వస్తేనే మాత్రమే దానిలో ఉన్న సూచనలు పాటించాలి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెక్కులను సెంట్రలైజ్డ్ పాజిటివ్ పే సిస్టమ్ అమలు ఉంది. పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఖాతాదారుడు జారీ చేసిన చెక్కుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ముందుగానే బ్యాంకుకు తెలియజేసే భద్రతా విధానం. చెక్కు నెంబర్, తేదీ, చెల్లించాల్సిన మొత్తం, లబ్ధిదారుడి పేరు వంటి వివరాలు ఖాతాదారుడు బ్యాంకుకు అందిస్తారు. చెక్కు క్లియరింగ్కు వచ్చినప్పుడు ఆ వివరాలను బ్యాంకు సరిపోల్చి చూస్తుంది. దీని ద్వారా చెక్కుపై ఉన్న మొత్తాన్ని లేదా లబ్ధిదారుడి పేరును తారుమారు చేయటం వంటి మోసాలను గుర్తించే అవకాశం పెరుగుతుంది. కాబట్టి 50,000 పరిమితిని పాత చెక్కులు చెల్లవు అనే నిబంధన భావించకూడదు. అదే ప్రధానంగా హై వాల్యూ చెక్కుల భద్రతకు సంబంధించిన పాజిటివ్ పే విధానం. భారతదేశంలో ప్రస్తుతం చెక్ ట్రాన్కేషన్ సిస్టమ్ అంటే CTS ద్వారా చెక్కులను క్లియర్ చేస్తున్నారు. ఈ విధానంలో కాగితపు చెక్కును చెల్లింపు చేయాల్సిన బ్యాంకుకు భౌతికంగా పంపించాల్సిన అవసరం ఉండదు. చెక్కును స్కాన్ చేసి దాని డిజిటల్ ఇమేజ్తో పాటు అవసరమైన సమాచారాన్ని ఎలక్ట్రానిక్గా పంపిస్తారు. దీంతో రవాణా సమయం తగ్గడంతో పాటు క్లియరింగ్ ప్రక్రియ మరింత వేగంగా, సురక్షితంగా జరుగుతుంది. 2025 అక్టోబర్ 4 నుంచి కంటిన్యూస్ క్లియరింగ్ విధానం మొదటి దశ అమల్లోనికి వచ్చింది. బ్యాంకులు చెక్కులను రోజులో నిరంతరంగా స్కాన్ చేసి క్లియరింగ్ వ్యవస్థకు పంపుతున్నాయి. సెటిల్మెంట్ విజయవంతమైన తర్వాత సాధారణ భద్రతా తనిఖీలకు లోబడి గంటలోగా ఖాతాదారుడికి క్రెడిట్ ఇవ్వాలని ఆర్బీఐ తెలియజేసింది. అయితే రెండో దశను 2025 డిసెంబర్లో ఆర్బీఐ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాయిదా వేసింది. అందువల్ల అన్ని చెక్కులు తప్పనిసరిగా 3 గంటల్లోనే క్లియర్ అవుతాయని చెప్పడం కూడా సరైంది కాదు. చెక్కుపై రాసిన తేదీ నుంచి 3 నెలల వరకు మాత్రమే అది చెల్లుబాటులో ఉంటుంది. ఉదాహరణకు జనవరి 10 తేదీతో చెక్కు రాస్తే నిర్ణీత 3 నెలల గడువు ముగిసేలోగా దాన్ని బ్యాంకులో సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత సమర్పిస్తే బ్యాంకు చెల్లింపును తిరస్కరించవచ్చు. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, పే ఆర్డర్లు, బ్యాంకర్స్ చెక్కులను వాటిపై ఉన్న తేదీ నుంచి 3 నెలలు దాటిన తర్వాత చెల్లించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. చెక్ ఇచ్చే ముందు ఖాతాలో సరిపడే నగదు ఉందో లేదో చూసుకోవటం చాలా ముఖ్యం. ఖాతాలో డబ్బు లేకపోవటం, సంతకం సరిపోలకపోవటం, తేదీల్లో తప్పులు, అంకెల్లో అక్షరాలు రాసిన మొత్తాల మధ్య వ్యత్యాసం, ఓవర్ రైటింగ్ లేదా పాజిటివ్ పే వివరాలు సరిపోల్చకపోవటం వంటి కారణాలతో చెక్కు తిరస్కరణకు గురవుతుంది. బకాయి లేదా చట్టబద్ధమైన అప్పు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్కు నిధుల కొరత కారణంగా బౌన్స్ అయితే పరిస్థితులను బట్టి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లోని సెక్షన్ 138 కింద చట్టపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. చెక్కులను ఉపయోగించేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మీ చెక్ బుక్ CTS ప్రమాణాలకు అనుగుణంగా ఉందో బ్యాంకుతో నిర్ధారించుకోండి. పెద్ద మొత్తానికి చెక్ ఇస్తే పాజిటివ్ పే వివరాలు సమర్పించాలా అని కూడా తెలుసుకోండి. చెక్కుపై తేదీ, మొత్తం, లబ్ధిదారుడి పేరు స్పష్టంగా రాయండి. ఖాళీ చెక్కులపై ముందుగానే సంతకం చేయొద్దు. ఓవర్ రైటింగ్, ఖాళీ ప్రదేశాలు లేకుండా జాగ్రత్త పడండి. చెక్ ఇచ్చే ముందు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచండి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్, యాప్, SMS లేదా శాఖ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. సందేహం ఉంటే చెక్ బుక్ మార్చే ముందు నేరుగా బ్యాంకు శాఖను సంప్రదించండి. కొత్త చెక్ బుక్ వసూలు చేసే ఛార్జీలు బ్యాంక్, ఖాతా రకం, ఉచిత చెక్ లీఫ్ల పరిమితిని బట్టి మారుతాయి. కాబట్టి ఒక బ్యాంక్ ఛార్జీలను అన్ని బ్యాంకులకు వర్తింప చేయకూడదు. మొత్తానికి 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా పాత చెక్కులన్నీ చెల్లవని ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆల్ఫా న్యూమారిక్ కోడ్ పేరుతో ప్రచారంలో ఉన్న సమాచారానికి దేశవ్యాప్త ఆర్బీఐ ఉత్తర్వు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే కాలేదు. అయితే మీ బ్యాంక్ ప్రత్యేకంగా పాత చెక్ సిరీస్ను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా సమాచారం ఇస్తే మాత్రం గడువులోగా కొత్త బుక్ చెక్ తీసుకోవాలి. అలాగే 50,000కు పైగా చెక్కులు జారీ చేసేవారు తమ బ్యాంకుల్లో పాజిటివ్ పే నిబంధనలు ఏమున్నాయో తప్పకుండా తెలుసుకోవాలి. నిర్ధారణ లేని సందేశాలను ఫార్వర్డ్ చేయకుండా బ్యాంక్, ఆర్బీఐ అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించండి. ఇలాంటి బ్యాంకింగ్, ఆర్థిక వార్తల కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.